హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో, మీకేం కోరికలు ఉన్నాయో, మీరు ఏం కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి అందించండి. యూనివర్స్తో చెప్పుకోండి, కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తుందండి. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు నమ్మకంతో ప్రతిదీ యూనివర్స్ని అడగండి. యూనివర్స్ ప్రతిదీ కూడా మీ లైఫ్లో మంచి చేంజెస్ ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, నాకు వాట్సాప్లో చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ కామెంట్లో కూడా చాలామంది చెప్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరికి ఇదంతా జరగాలి, మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడని వండర్ చేంజెస్, అంటే వండర్ఫుల్ చేంజెస్ మీరు చూడాలి అని అయితే నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా మంచిగా పాజిటివ్గా యూనివర్స్కి మీకు కావాల్సినవన్నీ అడగండి. అండ్ యూనివర్స్కి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరికైనా ఛానల్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద ప్రెస్ చేస్తే మీకు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. దీనివల్ల యూస్ ఏంటంటే, నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు దాంట్లో నోటిఫికేషన్ ఇస్తాను, వెంటనే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా నేను దాంట్లో నోటిఫికేషన్ ఇస్తాను, మీరు వెంటనే లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నేను మేనిఫెస్టేషన్స్ కూడా మీకు ఒక 10 డేస్కో 15 డేస్కో నేను మేనిఫెస్టేషన్స్ కూడా దాంట్లో చెప్తాం అనుకుంటున్నాను. అప్పుడు కూడా అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ అయిన పర్సన్స్, అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. లేదంటే మీరు జాయిన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ అవుతుంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్, మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి. మీకు నేను ఫర్దర్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో యూనివర్స్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తెస్తుందో చూద్దామండి. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్, ప్రతి మెసేజెస్ని కూడా మీరు తీసుకోండి, చక్కగా అలర్ట్గా ఉండండి. మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అయితే చూడగలుగుతారు. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఇక్కడ నేను తీయకుండానే 3 కార్డ్స్ అయితే ఫ్లో అయిపోయినాయి అండి. చూద్దాం యూనివర్స్ అసలు మీ లైఫ్లో ఇవ్వబోతున్న చేంజెస్, అసలు 2-3 డేస్లో ఎలాంటి ఫర్దర్ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లోకి అనేది. ఇక్కడైతే ఎమోషనల్గా మీకు ఏదైతే నీడ్ ఉందో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే మానసికంగా మీరు దేనికైతే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఏది నా లైఫ్లో కావాలి అని కోరుకుంటున్నారో అదైతే మీ లైఫ్లో జరగబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అంటే యూనివర్స్ ఏం చెప్తుంది, మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పొందాలి అనే ఆలోచనతో మీరు చక్కగా దాన్ని ఆస్వాదించడానికి, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, ఏదైనా కూడానండి, మీరు దాంతోనంట మీ బంధం ఎలా ఉంటుందంటే, నేను అది లేకుండా నేను ఉండలేను. అది మీ ఎమోషనల్ బాండింగ్ అయినా, మీరు ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మీ సోల్మేట్ అవ్వచ్చు, లేదా మీ మదర్ ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా. వాళ్ళు లేకుండా మేము ఉండలేము అన్నట్లు మీరు ఆలోచిస్తూ ఉంటారంట. ఆ రిలేషన్స్ని ఇంకా మంచిగా ఉంచుకోవాలి అని కోరుకుంటారంట. అట్లా మీ ఆలోచన దేనికైతే, అది ఎమోషనల్గా, అంటే మానసికంగా మీరు దేనితోనైతే ముడిపడి లేదు, మీరు జాబ్కే నాకు పలానా జాబ్ కావాలి, లేదా నేను చేస్తున్న జాబ్ని నేను చాలా ప్రేమిస్తున్నాను, నాకు ఈ జాబ్ అంటే చాలా ఇష్టం, అంటే కొంతమంది శాలరీ కోసం కాకుండా వాళ్ళు ప్యాషన్తో చేస్తారంటే దాన్ని ఇష్టపడి చేస్తారు. సో అట్లా మీరు దేనికైనా ఎమోషనల్గా కనెక్ట్ అయినా, లేదా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా బిజినెస్ని ఇలా సక్సెస్ చేయాలనుకుంటున్నాను, నాకు బిజినెస్ చేయాలనేది ఒక డ్రీమ్ అండి అని అనుకుంటూ అలా ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటాయో, మీ ఎమోషనల్ నీడ్స్, అంటే మీరు మానసికంగా ఏదైతే కోరుకుంటున్నారో అదంతా జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఇక్కడ ఎలా చెప్తుంది, ఎలా మీరు అనుకోవచ్చు ఎలా చెప్తుంది యూనివర్స్ అని చెప్పి, అంటే ఇక్కడ చూసారా జడ్జ్మెంట్ జరుగుతుంది, ఫెయిర్ జడ్జ్మెంట్. అది కూడా ఎలా ఉంటుందంటే,
చాలా చాలా ఫెయిర్‌గా ఉండబోతుంది. మీకు వచ్చే జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుంది? మీకు జస్టిస్ అనేది చాలా ఫెయిర్‌గా ఉంటుంది. అండ్ మీరు కోరుకుంటుంది మీకది ఆ జస్టిస్ ఏదైతే యూనివర్స్ ఇస్తుందో, యూనివర్స్ ఎలాంటి జడ్జ్‌మెంట్ ఇస్తుందో, మీ మానసికంగా మీరు దేనికి కట్టుబడి ఉన్నారో దాని గురించి మీకు ఏదైతే యూనివర్స్ ఇస్తుందో అది మీకు ఎలా ఉంటుందంటేనంట, మీకు ఇష్టపడే విధంగా ఉంటుందంట. అంటే మీకు కష్టం కలిగించే విధంగా కాదు. దాన్ని మీరు అలాంటి మెసేజ్ కోసమే, అలాంటి జడ్జిమెంట్ కోసమే మీరు చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. అట్లాంటి మంచి మెసేజ్ కానీ, అట్లాంటి మంచి టైం కానీ మీకు రాబోతుంది. యూనివర్స్ ఇవ్వబోతుంది. యూనివర్స్ ఫెయిర్ జస్టిస్ అని చూపించేసింది. సో జడ్జ్మెంట్ రూపంలో మీకు కావాల్సింది అది కూడా మీకు ఏదైతే కావాలో అది మాత్రం ఇస్తుంది అని చెప్తుందండి యూనివర్స్. సో యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా ప్రతి మాటని కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని, ఎవరైతే రీడింగ్ని ఫాలో అవుతున్నాం, రీడింగ్ మాకు కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా యూనివర్స్ ఇచ్చే ప్రతి మాటని కూడా, ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా మీ లైఫ్లో ఫాలో అవ్వండి. వండర్స్ అంటే అద్భుతాలే చూస్తారు మీ లైఫ్లో. ఎందుకంటే మీరెవ్వరికి ఏమీ అన్యాయం చేయట్లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు అండ్ యూనివర్స్కి మీరు కనెక్ట్ అవుతున్నారు. మీకేం కావాలో అవన్నీ యూనివర్స్కి అడుగుతున్నారు. సో యూనివర్స్ అనే మదర్ మనకేం చేస్తుందంటే, మనకి ఏం కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మీ లైఫ్లో మీరు అసలు అద్భుతాలే చూస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, అట్లా అద్భుతాలు చూస్తున్న పర్సన్స్ నాకు వాట్సాప్లో ఎంతోమంది వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు. సో నేను అందుకోసమే చెప్తున్నాను. మీరు కూడా మీ లైఫ్లో కాకపోతే ఏం చేయాలి? యూనివర్స్ ఎప్పుడు ఏం చెప్తుంది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, యూనివర్స్ మీకేమి నెగిటివ్ చెప్పట్లేదు కదా. అంటే వాళ్ళని అలా అనండి, వీళ్ళని ఇలా అనండి అని చెప్పట్లేదు కదా. మీరు ఏది చేసుకోవాలో మీ లైఫ్లో ఎప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి. మీకు వచ్చిన మంచి ఏదైతే అవకాశం ఉంటుందో దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది చెప్తుంది. ప్రతిదాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని వెళ్తే అద్భుతమే చూస్తారండి. అది ఏ విషయంలోనైనా కూడా అదే చెప్తుంది యూనివర్స్. నేనైతే ప్రతి కార్డ్ని కూడా చాలా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అందరికీ అర్థమవుతుంది. సో ఎవరైతే ఫాలో అవుదామో అని ఫిక్స్ అయిపోయారో, రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో, ఛానల్ని చక్కగా ఫాలో అవుతున్నారో, లైక్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. హ్యాపీగా మీ లైఫ్ అయితే ముందుకు వెళ్తుంది. అసలు ఈ టైంలో మీరు ఉన్నది నెక్స్ట్ మంత్కి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్, ఇంకా 6 మంత్స్కి మీ లైఫ్లో ఇంకా ఎలాంటి చేంజెస్, 1 ఇయర్కి ఎలాంటి చేంజెస్ జరుగుతాయో మీరే చూస్తారు. సో యూనివర్స్ అయితే జడ్జ్మెంట్ ఇస్తుందండి. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే సెలబ్రేషన్స్ కూడా చూపిస్తుంది. అంటే మీరు కోరుకుంది మీరు ఆల్రెడీ డిజర్వ్ అయ్యారు, నాకు ఇది కావాలి అని కోరుకుంటున్నారు, ఎమోషనల్ బాండ్ కోరుకుంటున్నారు అని చెప్తుంది. అట్లనే మీరు ఎలా ఉంటారంటే, మీకు నచ్చిన వ్యక్తులతో, మీ మేలు కోరే వ్యక్తులతో, మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారో అట్లాంటి పర్సన్స్తో మీరు ఎలా అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారంట. అంటే బర్త్డే పార్టీస్ కానీ, లేదా మీ అచీవ్ ఏదైనా అయితే, లేదా వాళ్ళకి ఏదైనా మంచి జరిగినా, మీకు మంచి జరిగినా, లేదా గెట్ టుగెదర్లు అరేంజ్ చేసుకోవడం కానీ, అంటే ఒక హ్యాపీ మూమెంట్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది మీకు నచ్చిన వ్యక్తులతో, ఎమోషనల్ బాండ్ విషయం. అదే మీ జాబ్, కెరియర్, బిజినెస్ ఇట్లాంటివి చూసామనుకోండి, మీ యొక్క ఏదైతే మీరు కోరుకున్న స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ని మీరు అందుకొని మీరు వాటిని సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ప్రియమైన వ్యక్తులతో, మీకు ఇష్టమైన వ్యక్తులతో వాటి తాలూకా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. చూసారా? ఇంకా ఏదైతే మీకు బ్యాడ్ మిరాకిల్ చేంజెస్ అన్నీ చూస్తారు అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, ఏదైతే పాస్ట్లో, గతంలో ఏదైతే ఇబ్బందులు కానీ, బాగా పెయిన్స్ కానీ, బాగా రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోవడం కానీ, ఇట్లాంటివి అసలు వన్ బై వన్ అసలు మీరు తట్టుకోలేని సిచ్యువేషన్స్ ఏవైతే మీరు ఫేస్ చేశారో, చాలా చాలా స్ట్రగల్ ఫేజ్ ఏదైతే ఫేస్ చేశారో అది ఎండింగ్ అని చూపిస్తుంది. ఏంటంటే ఇంకా ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులన్నీ కూడా గడిచిపోయాయి, మీకు ఇంకా అట్లాంటి కష్టమైన రోజులు లేవు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. యూనివర్స్ ఎలా చెప్తుంది మీకు ప్రతిదినూ మీ లైఫ్లో ఒక శుభారంభం జరగబోతుంది. ఒక మిరాకిల్ చేంజెస్ని మీరు ఎప్పుడు చూడని ఒక మిరాకిల్ చేంజెస్ని చూడగలుగుతారు. పాస్ట్లో ఏదైతే అనుభవించామో, కష్టం కానీ, బాధ కానీ, పెయిన్ కానీ ఏదైతే అనుభవించామో అని అనుకుంటున్నారో వాటన్నిటి నుంచి ఇంకా పులి స్టాప్. అంటే అది ఏదైతే ఉందో ఆ లైఫ్ మీకు ముగిసిపోయింది మీరు అనుకుంటారంట. ఈ రీడింగ్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నారో
ఆ ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, నిన్న రోజు నాకు గడిచిపోయింది, ఆ రోజు గతించిపోయింది, ఇంకా ఆ రోజు లేదు, ఈ రోజు నుంచి నాకు ఒక న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది అన్నట్లు మీ లైఫ్ అయితే చేంజ్ జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. చక్కగా యూనివర్స్ చెప్తుందంటే అసలు ఊహించి కూడా మీరు ఉండరు. ప్రతిరోజు మనకి కార్డ్ వస్తూనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే సక్సెస్ఫుల్. చూసారా, గోల్డ్ కాయిన్స్ ఫ్లో అవుతూ ఉంటే ఆమె చక్కగా ఎంజాయ్గా కూర్చొని ఉంటుంది. అంటే మీకు పాస్ట్లో ఏదైతే మీరు కోరుకున్న లైఫ్ని మీరు పొందలేకపోయారో, మీరు అనుకోని మీకు సక్సెస్ రాలేదో అట్లాంటిదంతా కూడా ఇప్పుడు మీరు పొందబోతున్నారు. ఇప్పుడు మీరు అసలు ఊహించని సక్సెస్ అనమాట. మీ చుట్టూ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అర్థమయ్యే లోపల మీరు అంత సక్సెస్ని అంత అచీవ్ చేస్తారు. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, మీరు దేనికోసం ఫైనాన్షియల్గా మేము డబ్బులు సంపాదించుకోవాలి. ఇక్కడ డబ్బే చూపిస్తుందండి. ఇక్కడ ఎలా చూస్తున్నారు చూసారా, డబ్బు చూపిస్తుంది అండ్ మైండ్ పీస్ఫుల్నెస్ చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క బాధలు కష్టాలు ఇంకా అయిపోయినాయి, అవి చచ్చిపోయినాయి అని చెప్తున్నారు. అంటే బాధలు కష్టాలతో ఉన్న పర్సన్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ సంతోషంతో ఉన్న పర్సన్ న్యూగా బోర్న్ అయ్యారు. అంటే ఇప్పుడే మీరు ఒక వ్యక్తి ఇప్పుడే పుడితే ఆనందాలు సుఖాలు పొందడం కోసమే పుడితే ఎలా ఉంటారో అలా ఉంటారండి మీరు. బేసికల్గా చెప్పాలంటే ఈజీగా అలా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మీ లైఫ్లో విక్టిమ్స్ అంటే ఎలా అంటే ఎవరైనా మిమ్మల్ని కొంత నెగ్లెక్ట్ చేసి, లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, లేకపోతే నువ్వు ఏది చేయలేవని డిస్కరేజ్ చేసే పర్సన్స్ కానీ, లేదా మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా అసలు వీళ్ళు వేస్ట్, వీళ్ళు దేనికి ఉపయోగపడరు, దేనికి అసలు వీళ్ళు అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళే గొప్ప అనిపిస్తుంది, పక్కన వాళ్ళందరూ కూడా ఒక పైసాకు కూడా పనికిరారంటే వాళ్ళు అసలు వాల్యుబులే కాదు అన్నట్లు వాళ్ళ ఆలోచనలో ఉంటాయి. అట్లాంటి పర్సన్స్ కానీ, లేదా కొంతమంది ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటారంటే, బాబాయ్ వీళ్ళు ఏమైనా వదిలితే మాకంటే ఎక్కువగా ఎదిగిపోతారేమో, వీళ్ళు ఏ స్టెప్ వేస్తున్నారో చూద్దాము, లేకపోతే వీళ్ళని ఎక్కడైనా ఇంకా ఎదగకుండా ఆపేద్దామా, ఇట్లాంటి అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఒక్కొక్కరి సినారియోలో ఒక్కొక్కలాగా. అంటే మీకొకటి జరగవచ్చు మీ లైఫ్లో, మీకున్న పర్సన్స్ మీలాగా ఉంటారు, నాకున్న పర్సన్స్ నాకు, అలా నా ఇబ్బంది నాది, మీ ఇబ్బంది ఇది, అలా ఎవరికైనా ఏదైనా ఇట్లాంటి డిఫరెంట్ మైండ్స్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంటేనంట, మీ సక్సెస్ని చూసి ఒక దగ్గర బ్లాక్ అయిపోయి ఉంటారు. అంటే ఇంకా మీ జోలికి రాలేరు, మిమ్మల్ని తక్కువ చేశారు. అసలు వాళ్ళు ఎలా అంటే, మీరు దేనికి పనికిరానుగా అనుకున్న పర్సన్స్ ఈరోజు వాళ్ళు నోరు తెరిచి ఏమి ఒక్క మాట కూడా మీతో మాట్లాడలేరంట. అంటే మీ సక్సెస్ని చూసి వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని అంత తక్కువ చేశారు, మీరు దేనికి పనికిరారు అన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ మీ ముందే అనేయడం, కొన్నిసార్లు మీరు బాధపడతారు అని కూడా ఆలోచించకుండా మీ ముందే మీ గురించి తప్పుగా మాట్లాడేయడం, లేదా కొంతమంది విషయంలో అక్కడ మాట్లాడకపోయినా వెనక్కి వెళ్ళి చుట్టుపక్కల చుట్టాల దగ్గర, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీ పరువు తీయాలని చూడటం, ఇట్లా అనమాట. అలాంటి పర్సన్స్కి ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఈ చేంజ్ ఎలా ఉంటుందంటే, మీ లైఫ్లో జరిగే చేంజ్ వాళ్ళు బయటికి రాలేరు, బ్లాక్ అయిపోయి అక్కడే ఉంటారు అనేది చూపిస్తుంది యూనివర్స్. అండ్ మీరు ఎలా ఉంటారంటే, కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో కింగ్, కాన్ఫిడెన్షియల్గా ఇక్కడ చూసుకోండి. నేను చూపించి మరీ మీకు చెప్తున్నాను. పర్సన్ ఎలా ఉన్నారు, కాలు మీద కాలేసుకుని ఒక రాయల్టీగా ఒక మంచి చైర్లో కూర్చొని, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నాకు నేనే సాటి, ఎవరు పోటీ కాదు అన్నట్లు. చూసారా, కూర్చునే విధానం చూస్తే మీకు అర్థమవుతుంది పర్సన్ ఎలా కూర్చుంటున్నారో మీకే తెలుస్తుంది. చూడండి, ఒక చైర్లో మనం ఎవరైనా కాలు మీద కాలేసుకుని ఎప్పుడైనా అంత ధీమాగా కూర్చున్నామంటే దానికి అర్థం ఏంటండి? ఇంకా ఎలా ఉంటుందంటే మన లైఫ్ స్టైలు ఎవరి మీద బేస్ అవ్వకుండా ఉంటేనే. అదే మనం ఒకరి మీద ఆధారపడినప్పుడు మనం అంత ధీమాగా అంత ధైర్యంగా కాలు మీద కాలేసుకుని అలా కూర్చోలేం కదండి. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు అలాంటి స్టేజ్ అనేది ఉంది. మీరు కాలు మీద కాలేసుకుని చక్కగా ఒక మంచి చైర్లో ఒక కింగ్ పొజిషన్లో, అంటే ఒక రాజు ఎలా అయితే రాజ టీవీ చూపిస్తారో అట్లా ఉంటుంది. అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడా అట్లాంటి రాజ టీవీ ఎలా ఉంటుందో అలాగా మీరు మీ లైఫ్లో అలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి.
అలాంటి చేంజెస్ జరుగుతాయి అని చెప్తుంది. ప్రతి చేంజ్‌ని కూడా మీరు పట్టుకోండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా మీరు అందరితోనూ కూడా ఫ్రెండ్లీ నేచర్‌ని, అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకోగలుగుతారంట. అంటే మీ మాటలు ఎలా ఉంటాయంటే అందరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. అందరికీ మెప్పించే విధంగా, అంటే ఎవరైనా హెల్ప్ అని వచ్చినా వాళ్ళకి చేయగలుగుతారు. మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళ విషయం పక్కన పెట్టేద్దాం. మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు అట్లా ఇట్లా అన్న వాళ్ళే వాళ్ళు బ్లాక్డ్ స్టేజ్‌లో ఉన్నారు. మీరు ఇంక మీదట ఎలా ఉంటారంటే అందరినీ కూడా చాలా ఎఫెక్షన్ పెంచుకోవడం. అంటే ఎలా అంటే అందరినీ కూడా పలకరించేది హార్ట్‌లో నుంచి రావడం. అంటే అందరితోని ఎఫెక్షనేట్‌గా ఉండడం. అందరితోని ఒక ఆప్యాయంగా ఉండడం. అందరినీ ప్రేమించటం. అందరినీ ఆప్యాయంగా పలకరించటం. ఒక చుట్టూ అది రిలేషన్‌షిప్స్‌లోనైనా, కెరియర్‌లోనైనా, బిజినెస్‌లోనైనా, ఇప్పుడు మీ బిజినెసే ఉంది. మీ బిజినెస్ రన్ అవుతుంది. బిజినెస్ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మీ బిజినెస్ ఇంకా గ్రోత్ అవుతూ ఉంటుందంట. నేను పలానా వాళ్ళ షాప్‌కే వెళ్ళాలి. అక్కడ నాకు ఆ పర్సన్ ఎంతో మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎంతో బాగా ప్రోడక్ట్ చూపిస్తారు. ఇట్లా అనమాట. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారంట. అదే జాబ్‌లో కూడా మీకో ఇంకా ఎవరైతే వర్కర్స్ ఉంటారో, మీతో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి అందరితోనూ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగా, వాళ్ళతోని ఎంతో అభిమానంగా ఇప్పుడు తిన్నారా, వర్క్ అయిపోయిందా, ఇంకా నాది ఇంకా ఇంతే ఉంది, మీకు నేను ఏమైనా హెల్ప్ చేయగలనా, ఇట్లాంటి ఒక కోఆపరేటివ్ మోడ్లో అయితే మీరు ఉంటారు. ఒక ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అండ్ సంతోషంగా మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతారంట. అది చెప్తుంది యూనివర్స్. మీరు ఏదైతే పాస్ట్లో చాలా గడబిడలు కానీ, బాధలు కానీ పడ్డారో అది ఆ రోజుతో కథం అయిపోయింది. ఇంకా దాని గురించి మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు. అదంతా కూడా ముగిసిపోయిన కథ అనుకోండి. ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే రిలేషన్షిప్స్‌లోనే మాట్లాడుకుందాం. మీ పార్ట్నర్, మీ సోల్‌మేట్ ఒకవేళ మీతో సరిగ్గా ఉండకపోయినా, ఒకవేళ అంటే ఉండకపోయినా అంటే మీకు టైం ఇవ్వకపోయినా మీరు దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఓకే, వీళ్ళకి ఈరోజు వర్క్ ఉంది, లేదా వీళ్ళు ఎవరు ఇంపార్టెన్స్తోనో నాకు కొంచెం నన్ను తగ్గించారు, నేను దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో నాకు తెలుసు. అంతేగాని గొడవలు పెట్టేసుకోవడం, ఆ రిలేషన్షిప్ గురించి ముందుకు వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఏమి చేయరంట. ప్రతిదాన్ని అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్. కింగ్ వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉంటుంది. అండ్ చరిష్మా ఉంటుంది. అంటే అందరిని ఆకర్షించగలిగే శక్తి ఉంటుంది మీలో. అండ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అండ్ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోగలుగుతారు. ఫ్రెండ్లీ నేచర్ని అట్మాస్ఫియర్ చేసుకో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి. అంటే చూసే వాళ్ళందరిలో యూనివర్స్ ఇవి ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు కూడా ఇవి అడుగుతున్నారు అని చెప్తుంది యూనివర్స్. ఖచ్చితంగా ఇలాంటి మార్పులు అయితే, చేంజెస్ అయితే జరుగుతాయి అని మీరు అర్థం చేసుకోండి. ఎలా అంటే మీరు కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని మీరు పొందే స్టేజ్లో మీరు హ్యాపీగా పొందుతారు. మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా. జాబ్లో కూడా ఎవరైనా మీకు ఎక్కువ హెవీ వర్క్ ఇచ్చేసినా మీరు వాళ్ళని నేను చేయగలుగుతాను మంచి మాటలతోనమాట. అంటే ఇప్పుడు నేను చేయలేను, ఇదంతా నాకు కుదరదు, ఇట్లా కాదు. ఓకే, నేను చేస్తాను, కానీ నాకు ఒక 1 డే టైం ఇవ్వండి, 2 డేస్ టైం ఇవ్వండి అన్నట్టు ప్రతిదాన్ని. అంటే అటు చెయ్యను అని చెప్పరు, ఇటు వెంటనే చేసి ఇచ్చేస్తానని చెప్పరు. బ్యాలెన్స్డ్గా, అంటే వాళ్ళని ఒప్పించకుండా వాళ్ళ దగ్గర మంచిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీకు కావాల్సింది మీరు చేసుకుంటూ వెళ్తారు. అదే ఎలా ఉంటుందంటే మీరు కోరుకున్న హ్యాపీనెస్ని మీకు తెచ్చి పెడుతుంది అని చెప్తుంది యూనివర్స్. చూసారా, మీరు ఎలా అనుకుంటున్నారో అట్లా జరుగుతుంది మీ లైఫ్. అట్లా మంచి వండర్స్ నేను ఫస్టే చెప్పాను. మీరు అనుకుంటే వండర్స్ చూస్తారు. రిలేషన్షిప్లో కానీ, కెరియర్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి యూనివర్స్ని నమ్ముకుంటే అలాంటి వండర్స్ చూస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్, మిమ్మల్ని చూస్తే చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక అట్రాక్షన్ వస్తుందంట. మీతో మాట్లాడాలని, మీరు చెప్పే సజెషన్స్ వినాలని ఒక స్పార్క్ అనమాట, న్యూ స్పార్క్. మీరు ఎలా అంటే ఒక నక్షత్రంలా వెలిగిపోతారు అని చెప్తుంది యూనివర్స్. అంటే నక్షత్రాలా వెళ్ళిపోతారంటే మనం అందరం కూడా చూస్తుంటాం కదండి. ఆకాశంలో నక్షత్రాలను చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది, వాటిని అందుకోలేం, కానీ మెరుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు మబ్బులేసి నక్షత్రాలు రాకపోయినా మనం అనుకుంటాం, అరే ఈరోజు మబ్బులు వేసేసాయి, ఒక్క స్టార్ కూడా మనకు కనిపించలేదు. అలా స్టార్ లాగా వెలిగిపోతూ ఉంటారంట.
ఎవరినైనా సరే మీ మాటలు కానీ, మీ యొక్క బిహేవియర్ కానీ, మీరు వాళ్ళతో మెలిగే విధానంలో కానీ, లేదా ఎవరికైనా హెల్ప్ చేసే విధానంలో కానీ, ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకునే మైండ్ సెట్లో కానీ అందరినీ కూడా అట్రాక్ట్ చేయగలుగుతారంట. అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, దేంట్లోనైనా కూడా. అండ్ మీతో మాట్లాడుతుంటే వాళ్ళకి మాకు ఒక న్యూ స్పార్క్, అంటే ఒక న్యూగా ఎలా అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది కలగటం, మీతో మాట్లాడుతుంటే ఇంకా మంచిగా ఒక వైబ్స్ రావడం, అంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా వీళ్ళతో ఉండాలి అన్న ఒక అట్రాక్షన్ మీలో ఉండడం ఇంకా మీకు మరింత హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎవరైతే బ్లాక్డ్ స్టేజ్లో ఉన్నారని చెప్పాం కదా, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసేసారు, మిమ్మల్ని అసలు మీరు దేనికి పనికిరారు, లేకపోతే మీరు అసలు వేస్ట్, ఇట్లాంటి మాటలు అన్నారే, వాళ్ళు మిమ్మల్ని చూసారా ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మీకు వాళ్ళ మొహం చూపించలేక వాళ్ళు మీ ముందు నుంచే వెళ్ళిపోతున్న తల వంచుకొని మీ ముందు నుంచి వెళ్ళిపోతారంట. అంటే మీ దగ్గర వాళ్ళు ఇంకా ఏదైనా చెప్పాలనుకోవడం కానీ, లేదా మిమ్మల్ని డామినేట్ చేయాలనుకోవడం కానీ, అంటే మీరేంటో బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలే మిమ్మల్ని అందరిలోనూ ఒక మంచి పర్సన్గా మిమ్మల్ని ప్రూవ్ చేస్తాయి. సో ఇంకా వాళ్ళ ఆటలు ఏమీ సాగవు. అట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని తక్కువ చేయాలి, మీకు అసలు ఏమీ తెలీదు, నువ్వు టాలెంటెడ్ కాదు, లేకపోతే నువ్వు వేస్ట్, ఇట్లాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అలాగే మూవ్ ఆన్ అయిపోతారంట. అసలు ఏమి అంటే క్రాస్గా అసలు మీరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళ కేసు చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమి మాట్లాడలేక, అంటే అపాలజీ చెప్పుకోలేరు కదా ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు, అట్లా వెళ్ళిపోతుంటారు. అలాంటి వ్యక్తులు అలా మీకు ఎలా అయితే మిమ్మల్ని అడ్డుకోవాలనుకుంటారో, మీకు తారసపడకుండానే సైడ్ అయిపోతూ ఉంటారు అనేది ఇంకా యూనివర్స్ చెప్తుందండి. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతాయంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ లవ్, మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారు, మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోగలుగుతారు. ఫస్ట్ మనల్ని మనము అభిమానించుకుంటేనే మనలో టాలెంట్ బయటకు వస్తుంది కదండి. మన గురించి మనం ఆలోచించుకుంటేనే అసలు మనం ఏంటి, ఏం చేయగలమా అనేది తెలుస్తుంది. అట్లా మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు, హ్యాపీగా మీ లైఫ్లో మంచి మంచి చేంజెస్ వస్తాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందనే అనుకుంటున్నానండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.